ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికి యేసుక్రీస్తు ప్రభువారి నామంలో నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం చదువుకున్నాం. రేపటి గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ఈ లోకంలో జీవిస్తున్న మనందరికి కూడా భవిష్యత్తును గురించినటువంటి భయం ఉంటుంది. రేపు ఏం చేయాలి, రేపు ఎలాగా జీవనం సాగించాలి అనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది. ప్రతిరోజు కూడా రేపటిని గురించి చింతించేటువంటి వారు ఎలా గడవాలో, ఎలా గడుస్తుందో అని ఆలోచించేవాడు చాలామంది ఉంటే, మరికొంతమంది వారి భవిష్యత్తు గురించిన ప్రణాళికలు వేసుకుంటారు. చదువుకున్న వాళ్ళైతే ఉద్యోగం కోసమను, అలాగే ఉద్యోగస్తులైతే ఇంకెక్కువ ఉన్నతమైన స్థితికి వెళ్ళాలను, డబ్బున్న వాళ్ళైతే వ్యాపారాలు చేయాలను, పేదవాళ్ళైతే ధనాన్ని సమకూర్చుకోవాలి, దాచుకోవాలను, ఈ రీతిగా భవిష్యత్ ప్రణాళికలు అనేటువంటివి కలిగి ఉంటారు. దాని కొరకై చాలా ప్రయాసపడతారు, వాటి విషయమై చింతిస్తూ ఉంటారు. ఎందుకనంటే వాళ్ళు రేపటి కూర్చున్నటువంటి ఆలోచన మీద ఎక్కువ ఆధారపడ్డారు. దేవుడు స్పష్టంగా చెప్తా ఉన్నాడు, రేపటి దినమును గురించి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను అదే విచారించుకుంటది అని. భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, భవిష్యత్తు మన చేతిలో లేదు. ఒక విధంగా చెప్పాలంటే భవిష్యత్తు మనకు సంబంధించింది కాదు, అది దేవునికి సంబంధించింది. అందుకని ఆయన అన్నాడు, ఏ నాటి కీడు ఆ నాటికి చాలు అని అన్నాడు. ఈ వాళ్ళ గురించి మనం ప్రయాసపడుతున్నాం. ఈరోజు గడవడానికి మనం ఎంతగానో మరి కష్టపడతా ఉన్నాం. అది ఇవాళకే, ఇవాళ ఏడుస్తూనే లేకపోతే ఇవాళ కష్టపడుతూనే ఈ రోజును మనం గడుపుకున్నప్పుడు రేపటి గురించినటువంటి ఆ బాధను లేకపోతే ఆ చింతను కూడా ఇవాళ మనం తెచ్చుకోవడం ఎందుకు? ఎవరైతే దేవుణ్ణి సంపూర్ణంగా నమ్మరో వాళ్ళలోనే ఈ విధమైన చింత ఉంటుంది. అంటే భవిష్యత్తులో మనము ఉద్యోగ అవకాశాల కోసం చూడొద్దని నేను అనట్లేదు, లేదా భవిష్యత్తు కొరకు మనం ఏం దాచుకోవద్దని నేను అనట్లేదు. కానీ చింతించొద్దు అని అన్నాడు. అంటే ఏం జరిగిపోద్దో, ఏమైపోద్దో అని భయము, ఆందోళనతో కూడినటువంటి జీవితం చాలా మంది జీవిస్తారు. చాలా మంది వాటి వల్ల ఒత్తిడికి లోనయ్యి మానసికంగా కృంగిపోయి తమ జీవితాలను కూడా మరి తీసేసుకుంటున్నటువంటి వాళ్ళు, ప్రాణాలు పోగొట్టుకుంటున్నటువంటి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. కారణం ఏంటంటే రేపేమైపోద్దో. కనుక రేపటి సంగతులను గురించి మనం చింతించకూడదు. భవిష్యత్తు దేవుని చేతిలో ఉంది, ఆయనే ఆ సమస్తాన్ని చక్కబెట్టేవాడు కనుక రేపు ఏం జరుగుతుంది ఆయనకు తెలుసు. ఆయన చేతికి మనం అప్పగించాలి. కానీ మనకు తెలుసా? మనకు తెలియదు కదా. దేవుని వాక్యంలో యాకోబు పత్రిక 4:14 అంటాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు అని అంటాడు. రేపేం జరుగుతుందో మనకు తెలియదు. రేపే కాదు, నెక్స్ట్ మినిట్లో కూడా ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరి అలాంటప్పుడు ఎందుకు అంత చింత, ఎందుకు అంత ఆలోచన? దేవుడు ఇశ్రాయేలు ప్రజలను 40 సంవత్సరాలు నడిపించాడు. ఈ లోకంలో ప్రతి మనిషి కూడా తాను కష్టపడే కాలం ఎంత అంటే 40 సంవత్సరాలు, అంటే సగటు 60 సంవత్సరాలు అని అనుకుందాం. ఏదైతే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళకి 60 సంవత్సరాలు పదవీ విరమణ, అంటే ఒక 20 సంవత్సరాల కాడ నుండి కష్టపడడం ప్రారంభిస్తే, సంపాదించడం ప్రారంభిస్తే 60 సంవత్సరాల వరకు కూడా సంపాదనలో ఉంటాడు. అంటే ఒక వ్యక్తి మధ్యలో తాను ప్రయాసపడేది తన జీవితం కోసం 40 సంవత్సరాలు మాత్రమే. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు అరణ్యంలో 40 సంవత్సరాలు నడిపించాడు. వాళ్ళు ఏమి వండుకొని అవసరం లేకుండా ఆహారం ఇచ్చాడు, వాళ్ళు కొనుక్కో అవసరం లేకుండా వాళ్ళకి వస్త్రాలు ఇచ్చాడు. వాళ్ళ వస్త్రాలు మాసిపోలేదు, వాళ్ళకున్న చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళకున్నటువంటి ఆ బట్టలు చెనిగిపోలేదు. ఎంతో అద్భుతంగా దేవుడు వారిని పోషించాడు, నడిపించాడు. వారిలో దేవునికి ఇష్టలుగా లేనటువంటి వారు నశించారు. వారిలో చాలా మంది కానాను దేశానికి వెళ్ళడం ఇష్టం లేకపోయినా వారిని కూడా దేవుడు ఆ దేశానికి నడిపించాడు. దేవుడు అద్భుతంగా పోషించే దేవుడు అండి. ఆయన మీద మన భారం వేయడానికి మనం ఇష్టపడితే మన చింత యావత్తు ఆయన మీద ఏమన్నాడు. మనం ఆయన మీద వేసి ఆ భారం ఆయన మీద మోపితే
ఆయన మన అనుదిన భారాన్ని వహిస్తున్నటువంటి దేవుడు. ఈ సంగతి మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే దేవుడు నన్ను నడిపిస్తాడు, రేపటి సంగతులన్నీ కూడా ఆయన చిత్తంలో ఆయన ఎలా ఉంటే అలా జరిగిస్తాడని మనం ఆయన చిత్తానికి మనం ఒప్పుకుంటామో, మనం విడిచిపెడతామో, అప్పుడు ఈ రోజు నెమ్మదిగా ఉండడానికి, ఏ రోజుకి ఆ రోజు నెమ్మదిగా సంతోషంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. దేవుని వాక్యంలో కీర్తనలు 55వ కీర్తన 22వ వచనాన్ని మనం చూస్తే గనక, నీ భారం యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకొనును అని అంటాడు. మన భారము దేవుని మీద మోపాలి. ఇశ్రాయేలు ప్రజలకు కూడా చాలా కష్టాలు ఎదురైనాయి అరణ్య ప్రయాణంలో. వారి విషయమై మోషే దేవుడిని అడిగినప్పుడు వాటన్నిటిని దేవుడు వారికి ఇచ్చాడు. గమనించండి, దేవుని అజమాయిషికి మనం ఒప్పుకోవాలి, దేవుని ఆధీనంలోనికి మనం వెళ్ళాలి. అప్పుడు దేవుడు మనం ఏం అడిగిన ఇస్తాడు. మీ భారం ఆయన మీద మోపండి, ఆయన ఆదుకునే దేవుడు. ఆయన మీద మోపడానికి ఇష్టపడతావా? చింతపడుతూనే, బాధపడుతూనే, ఇంకా రేపేమైపోతావు, లేకపోతే నెక్స్ట్ ఏదో నేను కట్టాల్సి ఉంది, నేను కొనుక్కోవాల్సి ఉంది, లేకపోతే నేను చేయాల్సింది ఉందని చింతిస్తూ ఉంటే, నీవు చింతించడం వల్ల నీ ఎత్తు ఒక మూరెడు ఎత్తు చేసుకుంటావా అని అడుగుతున్నాడు. కనుక చింతించడం వల్ల లాభం లేదండి. దేవుని చేతికి అప్పగించుకుంటే దేవుడు అద్భుతంగా నడిపిస్తాడు. మనందరూ తెలిసిన మాట, మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నాడు. ఈ మాట నమ్మిన వాళ్ళు ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడతారు. మన భారాన్ని ఆయన మీద మోపమంటున్నాడు, మనకు నెమ్మదినిస్తాడు. కనుక నీ భారాన్ని ప్రభు మీద వేస్తావా? నువ్వు అనుకున్న నీ భవిష్యత్తు గురించిన చింత ప్రభువుకి అప్పగిస్తావా? దేవుడు అద్భుతంగా నిన్ను నడిపిస్తాడు. ఆయన అద్భుతమైనటువంటి పోషణ నీకు ఇస్తాడు. ఈ లోకంలో ఏ చింత, ఏ దిగులు, బాధ లేకుండా వాటన్నిటి నుండి విడిపించి నిన్ను నడిపిస్తాడు. కనుక దేవుని చిత్తానికి లోబడి సమస్తం ఆయనకు అప్పగించుకుని జీవించడానికి ఇష్టపడు. రేపటి సంగతులు ఆయన ఎరుగుతును కనుక ఆయనకే అప్పగిద్దాం, ఆయనకు లోబడి జీవిద్దాం. తద్వారా దేవుని ఆశీర్వాదాలు మనం పొందుకుందాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభు ప్రతిదినం కూడా మన భారాన్ని వహిస్తున్నాడు కనుక ఆ చింతలన్నీ ఆయనకు అప్పగించి ప్రార్థన చేయండి. తప్పక మీ జీవితంలో, మీ హృదయంలో తేలికని దేవుడు ఇస్తాడు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభా. ఈ ఉదయకాల సమయంలో నీ లేఖనాలను మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవునయ్యా, మేము ఎంతో చింతించే వారంగా ఉన్నాం. ఇదిగో నీ ప్రియబిడ్డలు వారికున్న ఎన్నో పనులు, వారికి ఉన్నటువంటి భవిష్యత్తులో ఎన్నో ప్రభు ఆశలు, ప్రభు ఆశయాలు, వాటి విషయమై చింత కలిగి ఉన్నారు. కొంతమంది అయితే చదువు విషయంలో, కొంతమంది అయితే ఉద్యోగాల విషయంలో, కొంతమంది అయితే ఆర్థిక వ్యవహారాల విషయంలో, వివాహాల విషయంలో ఎంతో చింతను, వేదన గుండా వెళ్తున్నారు. నాయన, మా భారం వహిస్తున్నవాడు, నీ భారము యెహోవా మీద మోపము, ఆయన ఆదుకుంటాడు. రేపటిని గూర్చిన చింతను పడొద్దు అని నువ్వు సెలవిచ్చావు. నీ బిడ్డలు ఈ వాక్యాన్ని అర్థం చేసుకుని తమ ప్రతి భారాన్ని కూడా నీ మీద వేసుకుని జీవించడానికి సహాయం చేయమని ప్రభా, నీ గొప్ప నడిపింపు, నీ గొప్ప సన్నిధి వారు అనుభవించగలిగినట్లుగా మీరు దీవించమని, ప్రతి కుటుంబాన్ని, ప్రతి ఒక్కరిని ప్రభా నీ మహిదైశ్వం చొప్పున దర్శించండి. వారి ప్రతి అవసరత మీరు తీర్చమని, నీ నామాన్ని మహిమ తెచ్చుకోనమని, మేలు చేసే దేవుడు అన్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి అడుగు వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యాన్ని ఆసక్తిగా వెంటనే మీ అందరికి కూడా ప్రత్యేకంగా వందనాలండి. ఈ మెసేజెస్, ఈ ఉదయకాల ధ్యానాలు మేలుకరంగా ఉన్నాయని మీరు ఆశించినట్లయితే తప్పక ఈ వీడియోస్ని మీ స్నేహితులకు, మీ బంధువులకు షేర్ చేస్తూ ఉండండి. వారు కూడా మేలు పొందుకుంటారు. అంత మాత్రమే కాదు, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి. అలాగే ఈ వీడియో లైక్ చేయడం ద్వారా, ప్రతి వీడియోని కూడా మీరు లైక్ చేయడం ద్వారా ఎక్కువ మందికి ఈ నోటిఫికేషన్స్ అలాగే రీచ్ అనేటువంటిది ఉంటుంది. కనుక తప్పనిసరిగా ఛానల్ ఫాలో అవ్వండి. ఈ మార్నింగ్ డివోషన్స్ మాత్రమే కాదు, ఆదివారం లైవ్ వస్తుంది ఉదయం 8 గంటల నుండి. అలాగే ప్రతి గురువారం బైబిల్ స్టడీ లైవ్ వస్తుంది రాత్రి 8:30 గంటల నుండి. అలాగే ప్రతి శనివారం ప్రార్థన కూడిక జరుగుతుంది రాత్రి 8:30 నుండి. కనుక ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో మాతో పాల్పంపులు పొంది ఉండండి. తప్పక దేవుని వాక్యం ద్వారా బలపడండి. మేము మీ కొరకు ప్రార్థిస్తున్నాం, మీరు కూడా మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపించినట్లయితే మీ చేతులు ఉంచండి. అలాగే
మరి ఈ యొక్క పరిచర్లో మీరందరూ కూడా పాలి భాగస్తులు కావాలి అని ప్రభుపేట మరి మేము ఆశిస్తూ మీ కొరకు ప్రార్థిస్తూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్.